కూకట్పల్లి బాలిక హత్య కేసులో బాధిత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. తమ కుమార్తెను చంపిన బాలుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో సంచలనం సృష్టించిన చిన్నారి హత్య కేసులో పోలీసుల కేసును అయితే ఛేదించడం జరిగింది. అయితే ఇప్పటికే నిందితుడిని మైనర్ బాలుడిని నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకొని విచారించి తర్వాత ఇటు ఆ కేసుకు సంబంధించి కూడా వివరాలు వెల్లడించిన సంగతి తెలిసింది. అయితే ఇప్పటికే ఈ కేసులో చిక్కుముడులన్నీ కూడా పోలీసు సిపి సైబరాబాద్ సిపి అవినాష్ మాంత్ అయితే పూర్తి స్థాయిలో వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. అయినప్పటికీ ఖచ్చితంగా తమ బిడ్డ చనిపోవడానికి ప్రధాన కారకుడైన మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా చిన్నారి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడం జరిగింది. దాదాపు 15 నిమిషాల పాటు కూడా పోలీస్ స్టేషన్ ఆందోళన దిగడంతో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం జరిగింది. వారిని కుటుంబ సభ్యులను కానీ వారి తల్లిదండ్రులను కానీ కూడా చిన్నారి యొక్క తల్లిదండ్రులను కూడా పోలీసులు బుజ్జగించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటికే నిందితుడిని గుర్తించడం జరిగింది. అతనికి సంబంధించి కూడా ఇటు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టుకు సంబంధించి కూడా శిక్ష ఖరారు చేస్తుందని చెప్పి కూడా అటు వారి తల్లిదండ్రులకు అయితే చెప్పడం జరిగింది. అయినప్పటికీ త్వరగా కఠినంగా నిందితుడిని ఎవరైతే మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వారు అయితే డిమాండ్ చేస్తూ కూడా ఆందోళన అయితే చేయడం జరిగింది. కానీ ఈ కేసులో మొదటి నుంచి కూడా అనుమానం రాకుండా కూడా నిందితుడు ఇంటి పక్కలో ఉండి కూడా అనుమానం రాకుండా కూడా చాకచక్యంగా అతనికి సంబంధించి కూడా వివరాలు పోలీసులు నిన్న ఛేదించడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా ఒక్కొక్కటి కూడా వివరాలకు సంబంధించి కూడా సిపి ఇటు సైబరాబాద్ సిపి అవినాష్ మాంత్ అయితే ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కూడా వివరాలు అయితే వెళ్లించింది. కానీ మైనర్ బాలుడు కావడంతో కూడా ఈ కేసులో తమకు అన్యాయం జరుగుతుందని ఒక అనుమానంతో కూడా ఈ ఆందోళన చేస్తున్నట్టు కూడా వారి కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. కానీ ఈ కేసులో మొదటి నుంచి కూడా ఈ చుట్టుపక్కల కానీ తర్వాత సాక్షులకు సంబంధించి కానీ ఎవరైతే అనుమానితులను కూడా పూర్తిగా అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. విచారించిన తర్వాతనే దాదాపు 5వ రోజు కూడా నిందితుడిని పట్టుకోవడానికి కూడా పోలీసులు అతన్ని పట్టుకున్న తర్వాత అతన్ని ఎక్కడైతే పాపని కత్తితో దాడి చేసి పొడచడం జరిగిందో ఆ కత్తి స్వాధీనం చేసుకున్నాకనే అప్పుడు ఆ పోలీసు అధికారులు నిర్ధారణ చేసుకోవడం జరిగింది. నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఈ కేసు అయితే ఛేదించాలని చెప్పి కూడా పోలీసు అధికారులు ఈరోజు వెల్లడించడం జరిగింది. కానీ మరి అతన్ని సైకో మెంటాలిటీగా ఉన్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అంటే స్కూల్కు వెళ్ళి మైనర్ బాలుడు ఎవరైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని స్కూల్కి వెళ్లకుండా ఇట్లు క్రికెట్ ఆడడం తర్వాత ఓటీటీ సినిమాలు చూడడంతో కూడా అతనికి సంబంధించి కూడా అంటే హత్య చేసిన తర్వాత అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలని చెప్పి కూడా ఓటీటీ సినిమాల ద్వారా కూడా అతను నేర్చుకున్నారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తులో తేల్చడం జరిగింది. అయినప్పటికీ ఇటు పోలీసులు ఖచ్చితంగా తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది కాబట్టి ఖచ్చితంగా నిందితునికి సంబంధించి కూడా త్వరలో కఠినంగా శిక్షించేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆందోళన చేయడం జరిగింది. వెంటనే ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి లోపలికి తీసుకువెళ్ళి తర్వాత వారిని పోలీసులు అయితే బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా కోర్టులో తమ ట్రయల్కి సంబంధించి కూడా త్వరగా పూర్తి చేసి దానికి సంబంధించి కూడా కోర్టు మరి ఎలాంటి శిక్ష విధిస్తుంది లేదనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కోర్టులో విచారణ జరిగిన తర్వాత అతనికి సంబంధించి కూడా శిక్ష పడేలా మేము చూస్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. క్రికెట్ బ్యాట్ కోసమే కూకట్పల్లిలో బాలికను ఓ బాలుడు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 14 ఏళ్ల బాలుడే అమ్మాయిని కత్తితో పొడిచి చంపినట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హత్య కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పీసీ సిపి అవినాష్ మహంతి ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి వివరాలు వెల్లడించారు. బ్యాట్ తీసుకెళ్తుండగా పాప చూసి అరవడంతోనే హత్య చేసినట్లు తెలిపారు. ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది,
నాకు ఇవ్వు, నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 డేస్గా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది. ఇతను వెనక నుంచి వెళ్ళాడు, అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశానని చెప్పాడు. బాలుడు హత్య చేసిన తర్వాత ఆధారాలు దొరకకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి చొక్కాపై ఉన్న చిన్న రక్తపు మరకల ద్వారానే కేసును ఛేదించినట్లు వెల్లడించారు. బట్టలు ఏం చేశాడంటే అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీ-షర్టు ప్యాంటు 2 వాషింగ్ మెషిన్లో వేసాడు. బట్ వీ ఫౌండ్ సమ్ స్లైట్ blood on the clothes. We have called a special investigation team, forensic team. వాళ్ళు స్పెషల్ లైటింగ్, స్పెషల్ స్పెట్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్. కూడా వచ్చింది. ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ 8:30 to 8:45 అతను ఆ గోడ దగ్గర ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు, ఒక 15 minutes. ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము. ఫస్ట్ ఇల్లు సెర్చ్ చేసాము. ఇల్లు సెర్చ్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది. తర్వాత కత్తి కూడా దొరికింది. 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి, నల్లపిడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే ఇదే అని చూపించాడు.